కొత్త సంవత్సరంలోకి వెళ్ళడం అంటే క్యాలెండర్లో డేట్ మారడము లేదంటే సీజన్లో చేంజ్ రావడం కాదు. మన పనిలో పద్ధతులు మారాలి. మన పంటకి దిగుబడి పెరగాలి. మన రాబడి ఇంకా పెరగాలి. అన్నిటికి మించి ఇక్కడ నిన్నటి కంటే ఈరోజు మనం ఆనందంగా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే అసలు మనం ఏం చేయాలి? ఒక స్మార్ట్ ఐడియా చెప్తాను. ఆ టెక్నిక్ని మీరు ఇప్పుడే ఫాలో అయిపోండి. అదే మీ వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ని ఇంటిగ్రేట్ చేయడం. పంటలు బాగా పండాలంటే అన్నింటికంటే నీళ్లు చాలా ఇంపార్టెంట్. కానీ నీళ్లు బాగా ఉన్న ప్లేస్లో వాటిని బాగా వేస్ట్ చేస్తారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా పెట్టేస్తుంటారు. లేదంటే కాలువల్లో ఊరికెలా ప్రవహిస్తూ ఉంటాయి. కానీ నీరు తక్కువగా ఉన్న చోట అసలు వ్యవసాయాన్ని ఆపేస్తున్నారు. అదే డ్రిప్ ఇరిగేషన్లో అయితే ప్రతి చెట్టు వరకు సరిగ్గా నీరు అందుతుంది. సరిగ్గా మన ఉగాది పచ్చడిలో 6 రుచుల్లో ఏది ఎక్కువైనా లేదంటే ఏది తక్కువైనా దాని టేస్ట్ ఎగ్జాక్ట్గా అలాగే రాదు కదా. అన్ని సరిగ్గా సరిపోవాలి. అలానే నీరు ఎక్కువ ఉన్న చోట మొక్కకి కావాల్సినంత నీళ్ళు పెట్టొచ్చు. అలాగే నీరు తక్కువ ఉన్న చోట కూడా మొక్కకి సమృద్ధిగా నీరు పెట్టొచ్చు ఈ డ్రిప్ పద్ధతిలో. మన ఉగాది పచ్చడిలో 6 రుచుల్లాగా ఈ డ్రిప్ పద్ధతిలో కూడా మనకు మొత్తం 6 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటో చెప్తాను, జాగ్రత్తగా రైతులందరూ వినండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఖర్చు కదా. ఆ ఖర్చు చాలా తగ్గుతుంది. నీటి వృధా 60% తగ్గుతుంది. దిగుబడి 90% పెరుగుతుంది. 100% ఆదాయం వస్తుంది. శ్రమ బాగా తగ్గుతుంది. అన్నింటికి మించి రైతు చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉండొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాదికి ఒక నూతన సంకల్పం తీసుకోండి. అదే మన వ్యవసాయ భూమిలో ఈ డ్రిప్ పద్ధతిని ఫాలో అవడం. దీనికి సంబంధించిన వస్తువులు ఎక్కడ కొనాలో తెలుసు కదా. మార్కెట్లో వీటి కోసం చాలా కంపెనీస్ ఉన్నాయి. కానీ రెడీ ప్లాస్ట్ మాత్రం సూపర్. రెడీ ప్లాస్ట్లో డ్రిప్ ఇరిగేషన్ కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. మీ వ్యవసాయ భూమి చిన్నదైనా పెద్దదైనా మీ అవసరాలకు తగ్గ ప్రతి ఒక్క వస్తువు అక్కడ దొరుకుతుంది. మన హైదరాబాద్లో రాణిగంజ్లో ఉన్న శ్రీ అశోక పైప్ అండ్ ఫిట్టింగ్ సెంటర్లో అన్నీ ఉంటాయి. మీలో ఎవరికైనా B2B కావాలంటే ఇప్పుడే ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలాగా రైతులకి అండగా ఉండండి. ఈ వీడియోని మీ రైతు నేస్తాలందరికీ షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.